This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. డిజిటల్ కార్డుతో కుటుంబానికి రక్ష, సంక్షేమమే తమ ధ్యేయమన్న సీఎం రేవంత్. ఈ నెల 7న ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో భేటీ. సమంతకు సురేఖ క్షమాపణలు చెప్పారు. ఇక వివాదాన్ని ముగించాలన్న టీపీసీసీ చీఫ్. జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు మంజూరు. సికింద్రాబాద్లో కుటుంబ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కేసీఆర్ అధికారంలో ఉంటే రేషన్ కార్డులు రావని, ప్రజలు తమకు అధికారం ఇచ్చారని సీఎం తెలిపారు. సంక్షేమ పథకాలు అందరికీ తీసుకురావాలని, కుటుంబ డిజిటల్ కార్డులు ఇవ్వాలని ఆలోచించామని చెప్పారు. రేషన్ కార్డు కోసం ప్రజలు 10 ఏళ్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని అన్నారు. కొత్తగా కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ కవచమని రేవంత్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్లో జరుగుతున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మనకు తాగునీటి దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులను ఇవాళ ముంచేయాలని మీ ఫామ్ హౌజులు కట్టి మీరు ఆక్రమించుకున్నారు. ఇవే కాకుండా వందలాది గొలుసుకట్టు చెరువులను హైదరాబాద్ నగరంలో ఆక్రమించుకున్నారు. ఇవాళ ఆ చెరువులను మనుషులు కొంతమంది దురాశపరులు ఆక్రమించుకోవడంతో చెరువులో ఉండాల్సిన నీళ్లు వీధుల్లోకి వచ్చి వీధుల్లో నుంచి మన ఇంట్లోకి వస్తున్నాయి. ఇవాళ కొద్దిమంది అక్కడ నిర్మాణాలు చేసుకోవడం వల్ల వేలాది కాలనీలలో ఉండే లక్షలాది కుటుంబాలు ఇవాళ నీట మునుగుతున్నాయి. దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాలి. ఎవరో ఒకరు నడుము బిగించాలి. ప్రతి వారు చూసి నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. చూస్తుంటే చెరువులు మూసుకుపోయినాయి, నాలాలు మూసుకుపోయినాయి. ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకుపోతుంది. ఇవన్నీ మూసుకుపోయినాక వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు వచ్చేది మన ఇళ్లలోకే. ఆ రోజు మనల్ని కాపాడడానికి అయ్యో పాపం అనడానికి కూడా ఎవడు మనిషి మిగలడు. అందుకే ఈరోజు రాజకీయాలలో లోతు తెలవక కాదు, కొన్ని మంచి పనులు భవిష్యత్ తరాలకు అందించాలంటే మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు భవిష్యత్ తరాలకి నగరాన్ని ఒక మంచి నగరంగా, సురక్షితమైన నగరంగా అందించాలి అని అంటే ఎవరో ఒకరు ఎఫ్టీఎల్లో ఆక్రమణలు తొలగించాలి, బఫర్ జోన్లో తొలగించాలి, నాలాలను తొలగించాలి, మూసీలో ఆక్రమణలు తొలగించాలి. వర్షాలు వచ్చినప్పుడు వరదలు రాకుండా ఈ నీళ్లను నియంత్రించి చెరువుల్లో ఒడిసి పట్టాలి. హైదరాబాదు నగరం ఇవాళ ఒకప్పుడు 200 ఫీట్లు వేస్తే బోరు పడేది. ఇవాళ 1200 ఫీట్లు వేసినా బోరు పడతలేదు. దీనికి కారణం ఈ సాగునీటి చెరువులను ఈరోజు ఆక్రమణలకు గురి కావడం కాదా? మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంది? ఇవాళ ఇంకుడు గుంతలు కట్టాలి అని చెప్పినాం. ఎన్ని ఇళ్లల్లో ఇంకుడు గుంతలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఇవాళ అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇచ్చేది లేదు. ఇంకుడు గుంతలు లేని ఇండ్లకు నీళ్ల ట్యాంకర్ 2 అంతలు ఛార్జ్ చేయమని మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ వాతావరణం కలుషితం అయిపోయి హైదరాబాదు నగరంలో నీళ్లు అడుగంటిపోయి 2000 ఫీట్లు బోర్ వేసుకున్నా నీళ్లు పడని పరిస్థితి వస్తే ఈ నగరంలో ప్రజలు బతకలేరు. ఈ నగరం సర్వనాశనం అయిపోతుంది. అందుకే ఇవాళ
రాజకీయంగా నాకు తెలుసు. ఈరోజు కొంతమంది పేదలకు కష్టం వచ్చింది, వాళ్ళ కన్నీళ్ళు నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం నాకు అర్థం అవుతుంది. మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది కొంతమంది మోసగాళ్ళ చేత నమ్మి మోసపోయి టీఆర్ఎస్ సన్నాసులను నమ్మి లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇండ్లు అధికారులు వచ్చి కూలగొడితే ఆ కుటుంబం యొక్క దుఃఖం, ఆ బాధ నాకు తెలుసు. కానీ ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇవాళ చెరువులను ఆక్రమించుకొని, నాలాలను ఆక్రమించుకొని, మూసీని ఆక్రమించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఇవాళ వాళ్ళని తొలగిద్దాం. తొలగించినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దామో మీరు సూచన ఇవ్వండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ పేదవాడి కన్నీళ్లు మేము చూడదలుచుకోలేదు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన. ఇవాళ మూసీలో ఆ దోమలు, ఆ కంపు, ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండడానికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ హరీష్కి వచ్చిన నొప్పేందే, ఈటెల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమైతలేదు. ఏంది మీ బాధ? వాళ్ళు మంచిగా బతకొద్దా? వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి, మూసీళ్ళే ఉండాలి. వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనా? వాళ్ళు మంచిగా బతకొద్దా? వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా? అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇద్దామో చెప్పండి. ప్రభుత్వం గొట్టుపోలే, ప్రభుత్వం మొత్తం దివాలా తీయలే. నువ్వు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ప్రభుత్వం నిధులు తెద్దాం, తెచ్చి వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి. చెరువులలో ఉన్న ఎఫ్టీఎల్ తొలగించాల్సిందే, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే, కాలువలలో నాలాల ఆక్రమణలు తొలగించాల్సిందే, మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బెడ్లో మూసి రివర్ బెడ్లో ఉన్న పేదల ఇల్లు తొలగించాల్సిందే, బఫర్ జోన్లు ఉన్నాయి తొలగించాల్సిందే. తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. మీ దగ్గర ఏమన్నా సూచన ఉంటే చెప్పండి. మొదటి ప్రణాళిక మూసి రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తవ్వకర్సులకు కూడా 25,000 రూపాయలు ఇస్తున్నాం. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిండ్రా పేదోనికి ఇల్లు ఇవ్వాలి, పేదోని ఆత్మగౌరవంతో బతికేటట్టు చూడాలని? ఈ పనులు చేసేటప్పుడు పేదలకు వచ్చింది బాధ, నాకు కూడా బాధ ఉంది, నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో, లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుబుచ్చుతున్నప్పుడు. కానీ వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి, ప్రత్యామ్నాయం చెప్పండి. మీరు ప్రతిపక్షాలు అంటున్నారు కదా, 10 ఏళ్ళు పాలించడం అంటున్నారు కదా, పరిపాలన అనుభవం ఉంది అంటున్నారు కదా, మీ 10 ఏళ్ల పరిపాలన దోపిడీకే పనికొస్తుందా? ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా? రాజేందర్ గారు, నరేంద్ర మోడీ గారిని అడగండి, ఈ పేదలను ఎట్లా ఆదుకుందామో నిధులు తెద్దాం. మాకేం అభ్యంతరం లేదు. పిలువు మీ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారిని, నువ్వే లీడ్ చేయి, నువ్వే ముందు ఉండు, మేము నీ వెనకాల నించుంటాం. 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు, రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా, ఈరోజు ఎంపీ కదా, మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, నువ్వే మా ముందోరసలు నిలబడి మేము మీ వెనకాల ఉంటాం. నా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొని వెనకాల వస్తాం. మోడీ దగ్గరకు పోదాంపా, ఓ 25,000 కోట్ల రూపాయలు ఇప్పి. ఎవరు వద్దన్నారు? లేదు. ప్రభుత్వం ఏం చేయాలనో చెప్పు. ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా? వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా? వాళ్ళ ఇల్లు తరలించడానికి 25,000 రూపాయలు వాళ్ళకి తోవ ఖర్చులకు ఇవ్వడం నేరమా? అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతుర్రు? బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ 2 అంతస్తులు ఇల్లు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి. మీరు వాళ్ళని తొలగించొద్దు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసిల్నే ఉండాలి, ఆ మురికిలోనే మునిగిపోవాలి, ఆ మురుగులోనే చచ్చిపోవాలనా? కింద నల్లగొండ జిల్లా ఎల్బీ నగరు, మహేశ్వరము, ఇబ్రాహీంపట్నము, మునుగోడు, తుంగతుర్తి, నకరేకల్లు, భువనగిరి, ఆలేరు, ఇవన్నీ మూసీ ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి మురుగునీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్, రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటారు. రేపు పొద్దుగాలు ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు నల్గొండల కాలు పెట్టు, పోయి ఈరోజు భువనగిరో, ఆలేరో, నకరేకల్లో పోయిరాపో ఒకసారి. పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది. మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితం అవుతుందో పోదంపా. అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి. అక్కడ పాలు, కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి. ఆకు కూరలు కూడా
ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడాలంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి. ఆ మూసిని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా? ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము, రెండో పక్కన మూసి కలుషితము. ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా? ఇదేనా మీ కోరిక? మీకు ఓట్లు వేయలేదు, నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా. ఇవాళ గతంలో మీరు మాట్లాడిన ప్రజలు సోషల్ మీడియాలో పెడతలేరా? మూసీ గురించి మీరు మాట్లాడలే, అసెంబ్లీలో మీరు మాట్లాడలే, ఆక్రమణల గురించి మీరు మాట్లాడలే. మీరు శాతగానోళ్ళు కాబట్టి మీరు ఒక్క పని చేయలే. ఈ ప్రభుత్వం కొంచెం రాజకీయంగా ఇబ్బంది వచ్చినా ఒక మంచి కార్యక్రమం చేయాలని ముందుకు వస్తున్నాం. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో మీరు సలహా సూచనలు చేయండి. అంతే తప్ప కిరాయి మూకలు నెంబడేసుకొని మేము అడ్డగోలుగా మాట్లాడతాం, మేము అడ్డుకుంటామంటే ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలనే? నేను హరీష్ కోటి కొనాలంట, రాజేందర్ కోటి కొనాలంట, కేటీఆర్ కోటి కొనాలంట. నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము? ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది? అప్పులు చేసిపోయింది కేసీఆర్. వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు, బుల్డోజర్లు కొనం. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా? దారుణమే పిచ్చుకుక్క గరిస్తే కూడా సస్తారు మీరు. మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? కాబట్టి మిత్రులారా, నేను ఇక్కడ ఉండే అధికారుల నుంచి శ్రేణుల వరకు ఒకటే మాట, ఒక మంచి సంకల్పంతో చిత్తశుద్ధితోని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాజకీయంగా నాకు తెలుసు కొంత నష్టం కొంత కష్టం ఉంటుంది. రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు. ఇవాళ ఆపితే ఈ శ్రీమంతులు అందరూ వచ్చి సంచులు ఇస్తారు. ఆపినోనికి సంచులు ఎట్లా అడ్డం పడడానికి, సంచులు తీసుకున్నోనికి తెలుసు సంచుల గురించి. తొలగిస్తే సంచులు ఎవడిస్తాడా? తొలగిస్తే తిట్లు వస్తాయి. తిడుతురు కదా, తిట్టనిక ఈరోజు ఈ పనులు చేస్తున్నానా? నేను రాబోయే తరాల కోసం ఒక మంచి పని చేయాలనే చిత్తశుద్ధితో నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఈరోజు ప్రతిపక్షాలకు నా సూచన, మీరు రాండి, ఈ ఆక్రమించుకున్న చెరువులను ఏ విధంగా ఆక్రమణలు తొలగిద్దామో, మూసీలో ఉన్న ఈ మొత్తం వ్యవహారాన్ని సరిదిద్దుదాము, నగరాన్ని బాగు చేసుకుందాము. ఇంతవరకు అంచనాలే వేయలే. ఈ మధ్యలో కన్సల్టెంట్ని ఫైనల్ చేసినాం, ఎట్లా కడదాము, ఏం చేద్దామని. అది మొదలు కాకముందే అప్పుడే ఆయన రాగం ఎత్తుకున్నాడు. ఎందుకంటే 10 ఏళ్ళ అనుభవం అదే కదా. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టిండ్రు, కూలింది. ఎవడైనా సన్నాసుడు కట్టిందే వానాయంలో కూలిన సన్నాసుని ఎప్పుడైనా చూసినామా? ఇవాళ అట్లనే అనుకుంటుండు మూసీ కూడా. పెద్దలు వెనకడికి చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంట కుక్క తొక్క కలిగి కూలిందంట. కాళేశ్వరం కూడా గట్లుంది మీ ఏషానికి. మూసీలు అట్లాంటివి లేవు. ఇట్లాంటి ఆశలు పెట్టుకోకు కేటీఆర్. ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుతున్నావు. మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆ సినిమాలో ఎవడో చెప్పిండు కదా, అమ్మ గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పేపర్ ఇచ్చావు, చూయించుకోవడానికి టీవీ ఇచ్చావు. అట్లా మీ అయ్యా నీకు మొత్తం రెడీగా చేసి పెట్టిన మందిని దోషి. రాయనికే పేపరు, చూపేయనికే టీవీ, ఇట్లాంటివన్నీ అడగోలుగా మాట్లాడడానికి సోషల్ మీడియా మీ నాయన దోపిడీ చేసి నీకు ఇచ్చిండు. కాబట్టి ఈ అడ్డగోలుగా పనులు చేస్తున్న ప్రజలు ఎవరు హర్షించరు. అందుకే మిత్రులారా, ఇది సందర్భం కాకపోయినా కొన్ని వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉండి ఈ వేదిక మీద నుంచి చెప్పిన. ఏది ఏమైనా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ తెలంగాణ పేద ప్రజల యొక్క భవిష్యత్తును మార్చబోతుంది. ఇదే రేషన్ కార్డ్, ఇదే ఆరోగ్యశ్రీ కార్డ్, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్, ఇదే మీ షాదీ ముబారక్, ఇదే మీ కళ్యాణ లక్ష్మి, ఇదే మీ రైతు బీమా, ఇదే మీ రైతు భరోసా. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి. మీ కుటుంబంలో పెద్దలు ఎవరైనా అకాల మరణం చేస్తే వాళ్ళ వివరాలు తొలగించడానికి, మీ కుటుంబంలో పిల్లలకు పెళ్ళైతే మీ కొత్త కోడలు వివరాలు పొందుపరచడానికి, మీ ఆస్తులు తల్లిదండ్రులు చనిపోతే విరాసత్ కింద మీ పేర్ల మీదకి మార్చుకోవాలన్నా ఈ కార్డు అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వీలైతే మీ కుటుంబం అంతా ఒక గ్రూప్ ఫోటో దిగి ఈ డిజిటల్ కార్డుకి ఇవ్వండి. గవర్నమెంట్లో మీ కుటుంబాన్ని మొత్తానికి సంబంధించిన ఫోటో వివరాలు కూడా ఉంటే మీకు మెరుగైన వైద్యం, సరైన సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా చిత్తశుద్ధితోని క్షేత్రస్థాయిలో పేదవాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మీరు నోట్ చేసుకోండి. ఇది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే.
ఈ 3 తారీఖు నుంచి 7 తారీఖు వరకు 5 రోజులు ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇల్లు తిరిగి మీ వివరాలు పొందుపరిచి మీకు మెరుగైన సేవలను అందించడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొచ్చారు. ఈ కార్డు వచ్చిన తర్వాత ఊర్లో రేషన్ కార్డు ఉన్నోళ్ళు కూడా హైదరాబాద్లో రేషన్ తీసుకునే అవకాశం వస్తుంది. ఒకవేళ హైదరాబాద్లో ఉన్నోళ్ళు అనుకోకుండా ఇంకెక్కడికైనా పోతే కూడా ఉద్యోగ రీత్యా మార్చుకోవచ్చు. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా ఏమైనా పొందుపరచాలన్నా ఈ పైలట్ ప్రాజెక్టు తర్వాత సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రతిపక్షాలను కోరుకుంటున్నా. ప్రజలకు ఒక మంచి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి బహు ప్రయోజన ఉపయోగంగా ఉండేటట్టు బహుళ ప్రయోజనం ఉండాలి. కార్డుతోని అన్ని రకాలుగా పేదలకి ఈ కార్డు ఉపయోగపడాలి. రేషన్ కార్డు లేనోళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మేము ప్రజా దర్బారు పెట్టినా ఏది పెట్టినా రేషన్ కార్డులకు వస్తున్నారు. ఇవాళ అధికారులు మీ దగ్గరకు వస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబాల రేషన్ కార్డులు తీసుకోండి. భవిష్యత్తులో మీ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, 1 స్టేట్ 1 కార్డ్, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరికీ కంటోన్మెంట్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్డు. ప్రతి ఒక్కరిని తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు కూడా మీ ఆరోగ్య భద్రత కార్డుతో సహా దీనికి లింక్ అయి ఉంటుంది. మీరు కూడా ఈ కార్డు తీసుకోండి. మీడియాలకు రాజకీయ నాయకులకు అతీతం కాదు. ప్రతి వాళ్లకు ప్రభుత్వం వైపు నుంచి గుర్తింపు ఉండాలన్నా, ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా, మీకు అవి చేరాలన్నా ఈ కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్డును తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని తెలిపారు. మహిళల మనోభావాలను కించపరచడం ఆమె ఉద్దేశం కాదన్న టీపీసీసీ చీఫ్ ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని విన్నవించారు. ఇరువైపులా కూడా మహిళలే ఉన్నారన్నారు. మహిళల పట్ల కేటీఆర్ అహంకార ధోరణిని ప్రశ్నించడమే కానీ ఎవరి మనోభావాల్ని దెబ్బతీయడం ఉద్దేశం కాదని సురేఖ పేర్కొన్నట్లు చెప్పారు. ఇకపై కాంగ్రెస్ నేతలంతా జాగ్రత్తగా మాట్లాడాలని కోరారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఎంత జరిగినా పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా పూలారం నూలుకోవు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. ఆవిడ ట్వీట్లో పెట్టినారు, మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తూ ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది. ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు. మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు. సో ఇవన్నీ జరిగిన పిమ్మట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో
మా మంత్రులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. పిసిసి అధ్యక్షుడిగా మహబూబ్ నగర్ జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో దేశంలోని ఆయా ప్రాంతాల నుంచి ప్రసిద్ధ కళాకారులను రప్పించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారు భక్తులకు ఒక్కో రూపంలో దర్శనమివ్వనున్నారు. జగన్మాత ఆ జగన్మాత ఉత్సవ వైభవం ఎప్పుడు చూడాలి అంటే శరన్నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే చూడాలి అని ధర్మం చెబుతా ఉంది. ఆ ప్రకారంగానే అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏదో ఒక రకమైనటువంటి కొత్తదనాన్ని భక్తులకు అందించాలి. అమ్మవారి దివ్యమైనటువంటి ఆశీస్సులు భక్తులందరూ పొంది తరించాలనేటువంటి ఉద్దేశంతో పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరపడానికి తలపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఉండేటువంటి హైందవ బంధువులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మా కోరిక ఏంటంటే మన దగ్గర జరిగినంత వైభవంగా ఇంకెక్కడా జరగకుండా చూసుకోవాలి, అంత జాగ్రత్తగా మనం చేయాలి, అటు శాస్త్రీయంగా చేయాలి, ఇటు వైభవంగా చేయాలి అనేటువంటిది మా టీం అందరి కోరిక. ఆ విధంగానే ఎప్పటికీ కార్యక్రమాలు ఉత్సాహంగా జరపాలనేటువంటి కోరిక కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి ఉండేటువంటి భక్తాదులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందుతూ మహాలక్ష్మి అలంకారం తెలంగాణ వ్యాప్తంగా పాలమూరు దిక్కు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత వినూత్నంగా చేస్తూ ఉన్నాం మనం మహాలక్ష్మి అలంకారాన్ని. ఈ సంవత్సరం ఆదివారం రోజు మహాలక్ష్మి అలంకారాన్ని తలబెట్టడం జరిగింది. పాలమూరుకే ఒక బ్రాండ్గా కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాలమూరులోనే ఈ విజయయాత్ర ఇట్లా చేస్తారు, ఇంకెక్కడా జరగదు అనేటువంటి రీతిలో చేయాలి అంటే ఒకసారి మనం తిరుమలకు వెళ్తే రథసప్తమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంవత్సర కాలం జరిగేటువంటి శోభాయాత్రలన్నీ కూడా తిరుమలలో కనిపిస్తాయి. అదే రీతిలో మనం ఇక్కడ పాలమూరులో ఈ 10 రోజుల పాటు అమ్మ ఏ వాహనాల్లో అయితే ఊరేగిందో ఆ అన్ని వాహనాలను కలిపి ఒకే రోజుగా కన్నుల పండుగగా ఇక్కడి నుంచి చూస్తే సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం దాకా మొత్తం అమ్మవారి యొక్క వాహనాలే కనిపిస్తూ ఉంటాయి. అద్భుతమైనటువంటి రీతిలో అలంకరణలతో కనిపిస్తూ ఉంటుంది. ఆ దివ్యమైనటువంటి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం కాబట్టి భక్తాదులందరికీ కూడా ఆ విజయయాత్ర కార్యక్రమాన్ని కూడా పాల్గొని ఆ జగన్మాతల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమాత్రే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండానికంతా కూడా ఆదిదేవత జగన్మాత. ఆ జగన్మాత ఉత్సవ వైభవం ఎప్పుడు చూడాలి అంటే శరన్నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే చూడాలి అని ధర్మం చెబుతా ఉంది. ఆ ప్రకారంగానే అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏదో ఒక రకమైనటువంటి కొత్తదనాన్ని భక్తులకు అందించాలి. అమ్మవారి దివ్యమైనటువంటి ఆశీస్సులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలకత్తా కాళీమాత శ్రీశక్తి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయాల అర్చకులు. అనంతరం శక్తి పటాల ప్రదర్శనలు నిర్వహించారు. దసరా 9 రోజులు ఇక్కడ శక్తి పటాలు కట్టడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ పాలకవర్గం అన్ని ఏర్పాట్లు చేసింది.
మనం 4 సైడ్స్ టీవీలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన హర్ష సాయి కేసులో హర్ష సాయి కేసును మొదటగా వెలుగులోకి తెచ్చింది 4 సైడ్స్ టీవీ. ఇంతకీ హర్ష సాయి ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మీ ముందుకు తెచ్చేందుకు 4 సైడ్స్ టీవీ తీవ్రంగా శ్రమించింది. మరి కాసేపట్లో హర్ష ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని అందరికన్నా ముందుగా మీ 4 సైడ్స్ టీవీ మీ ముందుంచబోతోంది. హర్ష సాయి విషయంలో నిజాలను ముందు అందించేందుకు కీలకంగా వ్యవహరించింది 4 సైడ్స్ టీవీ. సత్యం భగవంతుడి కన్నా గొప్పది అనే నినాదంతో ముందుకెళ్తూ సత్యాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది మీ 4 సైడ్స్ టీవీ. మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా హర్ష సాయి కేసు హాట్ టాపిక్గా మారింది. ఒక బాధిత యువతి హర్ష సాయిపై కేసు పెట్టింది. ఇక హర్ష సాయి కేసును, హర్ష సాయి బాధితురాలు గురించిన నిజాలను, అలాగే హర్ష సాయి కేసులో ఏముందనే ప్రతి ఒక్క కారణాన్ని, నిజాలను ప్రప్రథమంగా 4 సైడ్స్ టీవీ బయటకు తీసుకొచ్చింది. సత్యం భగవంతుడి కన్నా గొప్పది అనే నినాదాన్ని నమ్ముతుంది 4 సైడ్స్ టీవీ. ఆ నినాదం ప్రకారమే నిజాలను బయట పెట్టడానికి 4 సైడ్స్ టీవీ ఎంతగానో శ్రమిస్తూ వస్తుంది. అందులో భాగంగానే హర్ష సాయి కేసులో ఉన్నటువంటి నిజాలు బయట పెట్టడానికి గత కొంతకాలంగా 4 సైడ్స్ టీవీ తన ప్రయత్నాన్ని చేస్తోంది. అయితే ఇక హర్ష సాయి కేసు విషయానికి వస్తే 10 రోజులు అవుతున్నా పోలీసులు హర్ష సాయిని ఎందుకు అరెస్ట్ చేయలేరు? ఇంతకీ హర్ష సాయి ఎక్కడున్నారు? ఆయనకు సహకరిస్తున్న వారెవరు? ప్రస్తుతం హర్ష సాయి ఎక్కడున్నాడు, ఏ హోటల్లో బస చేస్తున్నాడు అనే విషయాన్ని మరికొద్ది సేపట్లో 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్గా బయట పెట్టబోతోంది. అందులో నిజాలేంటి, వాస్తవంగా అక్కడే ఉన్నాడా, తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది, హర్ష సాయిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అనే విషయాలు మరికొద్ది సేపట్లో చూద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ బిగ్ బ్రేకింగ్. ఫోర్ సైడ్స్ టీవీ
ప్రప్రథమంగా హర్ష సాయి కేసును వెలుగులోకి తీసుకొచ్చింది. హర్ష సాయి చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్ల వ్యవహారాలు, మనీ లాండరింగ్, హర్ష సాయి వెనుక ఉండి తన ఫాదర్ చేస్తున్నటువంటి కార్యకలాపాలు, హర్ష సాయి వల్ల నష్టపోయిన బాధితుల యొక్క వివరాలను ఫోర్సైట్స్ టీవీ గత కొన్ని రోజులుగా వెలుగులోకి తీసుకొస్తూనే ఉంది. ఇక హర్ష సాయి కేసును మొట్టమొదటిగా వెలుగులోకి తీసుకొచ్చింది ఫోర్సైట్స్ టీవీ. హర్ష సాయి బాధితులకు అండగా ఉంటూ సత్యం భగవంతుని కన్నా గొప్పది అనే నినాదాన్ని నమ్మే ఫోర్సైట్స్ టీవీ ఆ నినాదాన్ని అనుసరిస్తూ నిజాలను బయట పెట్టడానికి ఎంతగానో కృషి చేస్తూ వస్తుంది. అందుకు తగ్గట్టుగా ఫోర్సైట్స్ టీవీ ఒక బిగ్ బ్రేకింగ్తో మీ ముందుకు వస్తోంది. హర్ష సాయి గత కొన్ని రోజులుగా హర్ష సాయిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంతకీ హర్ష సాయి ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ బస చేస్తున్నాడు? ఏ మార్గం గుండా తను ఉన్నటువంటి ప్లేస్కు వెళ్ళాడు? దానికి ఎవరు సహకరించారు అనే నిజాలు విషయాలని మరికొద్ది సేపట్లో ఫోర్సైట్స్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీ ముందుంచబోతుంది. ఇక నిజాలు తెలిసిన తర్వాత సంబంధిత శాఖ అధికారులు దానిపైన ఏ విధంగా స్పందిస్తారు, అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారో చూద్దాం. హర్ష సాయి తెలుగు రాష్ట్రాలలో ప్రముఖంగా హాట్ టాపిక్గా మారిన కేసు ఇది. ఎంతోమందికి సహాయం ముసుగులో మాయమాటలు చెప్పి బెట్టింగ్ యాప్లు, మనీ లాండరింగ్ కేసులలో దిగి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకునేలా చేసిన ఒక యూట్యూబర్ ఇతను పైన తన సినిమా ప్రొడ్యూసరే కేసు పెట్టింది. తనను మోసం చేశాడంటూ, తన పైన అసాల్ట్ చేశాడంటూ కేసు పెట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకు హర్ష సాయిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంతకీ ప్రజెంట్ హర్ష సాయి ఎక్కడున్నాడు? హర్ష సాయికి సపోర్ట్ చేస్తుంది ఎవరు? హర్ష సాయి వెనుక ఉంటూ తన తండ్రి చేసే వ్యవహారం ఏంటి? దీనికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ ప్రప్రథమంగా ఫోర్సైట్స్ టీవీ అందిస్తూనే వస్తుంది గత కొన్ని రోజులుగా. ఇక ఫోర్సైట్స్ టీవీ ప్రస్తుతం హర్ష సాయి ఎక్కడున్నాడు అనే టాస్క్ను అయితే చేసింది. ప్రస్తుతం హర్ష సాయి ఎక్కడున్నాడు, ఏ హోటల్లో బస చేస్తున్నాడు, ఏ మార్గం గుండా తను అక్కడికి వెళ్ళాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హర్ష సాయి ఫ్లైట్లో వైజాగ్ టు బ్యాంకాక్ వెళ్ళాడా? రోడ్డు మార్గంలో బ్యాంకాక్ టు పటాయా వెళ్ళాడా? హడ్రాక్ హోటల్లో బస చేస్తున్నట్లు సమాచారం వస్తుంది. నిజంగానే అక్కడ బస చేస్తున్నాడా? ఇంతకీ ఇందులో నిజాలేంటి? అతను వెనుక ఎవరుండి నడిపిస్తున్నారు? ఈ సమాచారం పోలీసులకు తెలుసా? ఇతను ఇక్కడి నుంచి ఇంత పోలీసుల నిఘా ఉన్నా కూడా అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు? హర్ష సాయి వెనుక ఉన్న బ్యాక్ పవర్ ఏంటి? అసలు హర్ష సాయి ఒక 24 ఏళ్ల యువకుడు ఎంత మానిపులేట్ ఎలా చేయగలుగుతున్నాడు? అతను వెనుక ఏమన్నా రాజకీయ హస్తం ఉందా? లేదంటే బడా నేత హస్తం ఉందా? లేదా హర్ష సాయి తన యొక్క క్రిమినల్ మైండ్ ఉపయోగించే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడా? ఇలా తప్పించుకోగలిగాడా? అసలు హర్ష సాయి వెనుక ఎవరున్నారు?
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది హర్షసాయి కేసు. హర్షసాయి కేసును మొదటగా వెలుగులోకి తెచ్చింది ఫోర్ సైడ్స్ టీవీ. ఇంతకీ హర్షసాయి ఎక్కడున్నాడు అనే విషయాన్ని మీ ముందుకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించింది ఫోర్ సైడ్స్ టీవీ. ఇక హర్షసాయి ఎక్కడున్నారు అనే విషయాన్ని అందరికన్నా ముందుగా మీ ఫోర్ సైడ్స్ టీవీలో మీ ముందు పెట్టబోతున్నాం. హర్షసాయి విషయంలో నిజాలను ముందుగా అందించేందుకు కీలకంగా వ్యవహరించింది ఫోర్ సైడ్స్ టీవీ. సత్యం భగవంతుడి కన్నా గొప్పది అనే నినాదంతో ముందుకెళ్తూ సత్యాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది మీ ఫోర్ సైడ్స్ టీవీ. ఇక హర్షసాయి ఫ్లైట్లో వైజాగ్ టు బ్యాంకాక్ వెళ్ళినట్లు విశ్వసనీయ సమాచారం అందింది ఫోర్ సైడ్స్ టీవీకి. ఇక రోడ్డు మార్గంలో బ్యాంకాక్ టు పటాయా వెళ్ళాడు. హడ్రాక్ హోటల్లో బస చేస్తున్నట్లు సమాచారం వస్తోంది. ఇంతకీ ఇదంతా నిజమేనా? హడ్రాక్ హోటల్లో హర్షసాయి బస చేస్తున్నాడా? అతను ఇంత పోలీస్ గస్తీ నడుమ ఇంతమంది పోలీసులు అతని కోసం వెతుకుతున్నా కూడా ఇదంతా ఎలా చేయగలిగాడు? హర్షసాయి బ్యాంకాక్ ఎలా వెళ్ళగలిగాడు? అతని వెనుక ఏదైనా బడా నేత హస్తం ఉందా? అతని వెనుక ఎలాంటి మాఫియా అండ ఉంది? ఒక 24 ఏళ్ల యువకుడు ఇక ఈ హర్షసాయి వ్యవహారానికి సంబంధించి మా ప్రతినిధి రాకేష్ అయితే మరింత సమాచారం అందిస్తాడు. రాకేష్, చెప్పండి, అసలు హర్షసాయి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అతనైతే బ్యాంకాక్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బ్యాంకాక్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పటాయా అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇది నిజమేనా? అసలు హర్షసాయి అక్కడికి వెళ్ళడానికి ఎవరన్నా వెనుక ఉండి సాయం అందించారా? అతని వెనుక ఎవరైనా పొలిటికల్ హస్తం ఉందా? అసలు ఒక 24 ఏళ్ల యువకుడు ఇదంతా ఎలా చేయగలిగాడు? సంపత్, అయితే గత కొద్ది రోజులుగా అయితే హర్షసాయి వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. తనపై ఒక బాధితురాలు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం అయితే మనకు తెలుసు. అయితే తనపై రేప్ కేసు అయితే ఫైల్ అయినప్పటికీ హర్షసాయి అజ్ఞాతంలోకి వెళ్ళాడని కూడా చాలా మంది అనుకుంటున్నారు. అయితే మనకు అందిన తాజా సమాచారం ప్రకారం అయితే తను బ్యాంకాక్ నుంచి అటు పటాయా వెళ్ళినట్టు కూడా కీలక సమాచారం అయితే అందింది. అయితే ముఖ్యంగా ఈ సమాచారం అయితే మనం ఫోర్ సైడ్స్ టీవీలో ప్రచారం చేయడం అయితే చాలా ప్రత్యేకంగా అని చెప్పుకోవచ్చు. అయితే అతను అజ్ఞాతంలో వెళ్ళిన పోలీసులు కాల్చిన సమయంలోనే ఇతను ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే రావడం జరిగింది. ఈయన పోస్టులు కావచ్చు, ఆడియో లీకేజ్లు కావచ్చు కూడా సోషల్ మీడియాలో అయితే చాలా తీవ్రంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో హర్షసాయి గురించి అయితే చాలా మంది వెతకడం ప్రారంభించారు. వేరీ హర్షసాయి అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్విట్టర్ వేదిక అయితే ట్రెండ్ కావడం అయితే జరిగింది. అయితే అందరిలో కూడా ఈ ఆసక్తి అయితే నెలకొంది. అసలు హర్షసాయి ఎక్కడున్నాడు? అసలు పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్నాడా? అంటే పోలీసులు పట్టుకోవడంలో ఏమైనా విఫలమవుతున్నారా? అంటే ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా ఇంత వ్యవహారంలో కూడా పోలీసు పట్టుకోలేకపోతున్నారా అనే సందిగ్ధత కూడా అందరిలో నెలకొంది. అయితే ఇప్పటికే అయితే నార్సింగ్ లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపట్టారు. ఈ కేసులో ఇంకా ఎందుకు డిలే అవుతుందని కూడా అందరిలో అయితే ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలోనే ఆ ఫోర్ సైడ్స్ టీవీ గత కొన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి కూడా అటు ఆధారాలను వెతికితీసే ప్రయత్నం అయితే చేస్తుంది. అసలు ఏం జరిగింది అనే నిజాలను కూడా బయట పెట్టే ప్రయత్నం ఫోర్ సైడ్స్ టీవీ అయితే చేస్తుంది. ఇందులో భాగంగానే ఒక కీలక సమాచారం అయితే ఫోర్ సైడ్స్ టీవీకి అయితే అందింది. దాదాపు అయితే ఈయన ఫ్లైట్ లో అయితే బ్యాంకాక్ వెళ్ళి అక్కడ నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఫ్లైట్ లో బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి పటాయా అయితే రోడ్డు మార్గంలో వెళ్ళినట్లు కూడా మనకైతే సమాచారం అయితే కీలక సమాచారం అయితే మన ఫోర్ సైడ్స్ టీవీకే అందింది సంపత్. అయితే ఇప్పటికే హర్షసాయి వ్యవహారం అయితే కూడా దీనిపై చాలా మంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు హర్షసాయి ఎక్కడున్నాడు, అతను ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు అనే దానిపై కూడా చివరగా అయితే హర్షసాయి ఇన్స్టాగ్రామ్ వేదికగా చివరి పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇవన్నీ ఆధారాలు అవన్నీ కూడా అసత్య దుష్ప్రచారం అయితే నాపై జరుగుతుంది. దీనిపై మా అడ్వకేట్ మిగతా సమాచారం అంతా ఇస్తాడు, ఆయన చూసుకుంటాడని చివరి పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. తన నుంచి వచ్చిన చివరి పోస్ట్
అదే. అప్పటి నుంచి హర్ష సాయి అయితే అజ్ఞాతంలోకి వెళ్ళాడని కూడా అందరూ అనుకుంటున్నారు. కానీ మనకు కీలక సమాచారం ప్రకారం అయితే ఈయన విదేశాల్లో ఉన్నాడని కూడా, మనకు విదేశాలకు సంబంధించి బ్యాంకులకు సంబంధించి హోటల్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది సంపత్. అయితే రాకేష్, ఇక హర్ష సాయి పైన ఎప్పుడైతే కేసు నమోదైందో, ఈ కేసు నమోదైనప్పటి నుంచి అతని బాధితుల సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. హర్ష సాయి వల్ల మేము నష్టపోయాం, హర్ష సాయి వల్ల నమ్మి మేము ఆ యాప్లలో ఇన్ని లక్షలు పోగొట్టుకున్నామంటూ వారి బాధితుల సంఖ్యనైతే బయటకైతే వస్తుంది. అసలు హర్ష సాయి ఇప్పుడు ఒకవేళ నిజంగా తను ఇది చేయలేదు నేను నిజాయితీ పరుని అనుకున్నప్పుడు హర్ష సాయి ఎందుకు దాక్కున్నాడు, ఎందుకు వెలుగులోకి రావట్లేదు? ఉన్నట్టుండి దేశం విడిచి పారిపోవాల్సిన అవసరమే ఉంది. అదే సంపద అందరిలో కూడా అనుమానం అయితే రేకెత్తిస్తుందనే చెప్పుకోవచ్చు. దాదాపు అయితే ఇంత చేసినప్పటికీ కూడా ప్రజల్లో అటు స్థానికంగా అటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందులో చాలా మంది పేదలకు కూడా డబ్బులు పంచేవాడు. ఈ డబ్బులు పంచడంతోనే హర్ష సాయికి అంత ఫేమ్ వచ్చింది. కానీ అందరిలో సందిగ్ధత అయితే ఉంది. సడన్ గా ఇంత చేసిన వాడు ఒక బాధితురాలు ఫిర్యాదుతోటి దేశం దాటి వెళ్ళిపోవడం ఏంటి అనే అనుమానాలు కూడా అందరిలో వ్యక్తమవుతున్న నేపథ్యం అయితే చూస్తున్నాం సంపత్. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈయన వీడియో రికార్డింగ్ చేసి బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడని కూడా బాధిత రైతులకు కంప్లైంట్ చేసింది. కానీ అవన్నీ నిరాధారణ డబ్బు కోసం చేశాడంటూ కూడా ఆయన అడ్వకేట్ కూడా ఇప్పటికే చెప్పే పరిస్థితి అయితే చూస్తాం. కానీ అడ్వకేట్స్ మాత్రమే ముందు ఉంచి ఆయన తెర వెనుక నడిపించడంపై కూడా అందరిలో అయితే అనుమానం ఉంది. అంటే తెర ముందు కావచ్చు, అదే మీడియా సమావేశం నిర్వహించకుండా ఏం లేకుండా మొత్తానికి అజ్ఞాతంలోకి అయితే హర్ష సాయి అయితే వెళ్ళిపోయాడు. అయితే ఆయన బయటకు వస్తే మన నిజాలు ఏమైనా బయటపడతాయా అనే దానిపై కూడా అందరూ ఆసక్తిగా చూశారు. కానీ హర్ష సాయి మాత్రం తెర వెనుక ఉండే తతంగాన్ని అంతా నడిపించడం అయితే జరిగింది సంపత్. అయితే రాకేష్, ఇక హర్ష సాయి అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా తను ఏదైతే ఒక ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడో ఆ తర్వాత హర్ష సాయి నుంచి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి, కొన్ని మీడియా వ్యవస్థలకి కూడా కాల్స్ వెళ్ళాయి. అలాగే పెద్ద మొత్తంలో తనకు ఫేవర్గా చేస్తూ, తనకు సంబంధించినట్టు తనకు ఫేవర్గా మాట్లాడాలంటూ, తనని ఈ కేసు నుంచి బయటపడేలాగా ప్రజలలో ఒక వాతావరణం అయితే క్రియేట్ చేయాలంటూ చెప్తూ వాళ్ళకు డబ్బు కూడా అందినట్టు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం అయితే హర్ష సాయి పలానా దగ్గర ఉన్నాడు, పలానా కారులో తిరిగాడు, పలానా హోటల్లో బస చేశాడు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. అయితే నిజంగా రాకేష్, ఒకవేళ హర్ష సాయి కనుక తను ఎందుకు అసలు బయటికి రావట్లేదు, తను తప్పు చేయనప్పుడు బయటికి ఎందుకు రావట్లేదు, అంత మా లాయర్ చూసుకుంటాడని చెప్తూ వస్తున్నాడు. కానీ ఒక 24 ఏళ్ల యువకుడు ఇదంతా ఎలా చేయగలిగాడు అనేది ఒక యక్ష ప్రశ్నగా మారింది. అసలు హర్ష సాయి ప్రస్తుతం ఇప్పుడు అయితే ఒక చోట ఏదైతే తను వైజాగ్ టు బ్యాంకాక్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పటాయా వెళ్ళినట్లయితే తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ పోలీసులు, ఇంత నిఘా పెట్టిన పోలీసులు, ఎంత పెద్దవాళ్ళనైనా 2 రోజులు 3 రోజుల్లో పట్టుకొచ్చే పోలీసులు ఎందుకు హర్ష సాయిని 10 రోజులు గడుస్తున్నా తీసుకురావట్లేదు? ఇప్పుడైతే మనం మన 4 Sides టీవీ వేదికగా హర్ష సాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే మనం సమాచారం అందిస్తున్నాం. ఒకవేళ పోలీసులు ఇప్పుడు కూడా తనను పట్టుకోగలుగుతారా, లేదా యథావిధి లాగానే మాకేం తెలియదు అంటూ వ్యవహరిస్తారా? ఇంతకీ ఇప్పుడు హర్ష సాయిని పట్టుకోవడం పాసిబుల్ అవుతుందా? అయితే సంపత్, ఈ విషయానికి సంబంధించి అయితే మొదటగా అంటే 4 Sides టీవీలోనే మనం విజువల్స్ కావచ్చు, దానికి సంబంధించిన వ్యవహారం మొత్తాన్ని కూడా మన 4 Sides టీవీలో మొదటగా ప్రచురించడం అయితే చేయడం జరిగింది. అది ప్రచురించిన కాసేపటికి అంటే గంటల వ్యవధిలో ఆ తర్వాత మిగతా మీడియాలన్నీ కూడా ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాయి. కానీ నిజాన్ని అయితే నిర్భయంగా చెప్పే ప్రయత్నంలో 4 Sides మాత్రం 4 Sides మాత్రం ముందుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మన రిపోర్టర్ కూడా దాదాపు దీనికి సంబంధించిన సమాచారం మొత్తం సేకరించి దీనికి సంబంధించిన ఫోటేజ్ ని కూడా మనకు అందించడం అయితే మనం చూసుకున్నాం. అయితే హర్ష సాయి విషయంలో మాత్రం పెద్దల ప్రమేయం ఉన్నదనే మాటలు కూడా విమర్శలకైతే దారితీస్తున్నాయి. వాళ్ళ పెద్దల వ్యవహారంతోనే ఇప్పటి వరకు హర్ష సాయి వెలుగులోకి రావడం లేదు, తెర వెనుక ఉండే నడిపిస్తున్నాడు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే హర్ష సాయి విషయానికి సంబంధించి ఇప్పటికే ఆయనపై కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించిన ఆడియో రిలీజ్ అయితే అయ్యాయి. దానికి సంబంధించి బెట్టింగ్ యాప్లు ఎలా ప్రమోట్ చేయాలి, దాన్ని ఏ విధంగా దాని నుంచి డబ్బులు సేకరించాలి, ఏ విధంగా దాని బెట్టింగ్ యాప్ ని పరిచయం చేయాలనే దానిపై కూడా హర్ష సాయికి ఇప్పటికే తన వాల్యూ మార్కెట్ సంబంధించిన అస్త్రాన్ని కూడా ప్రయోగించి తను ఏ విధంగా చాలా డబ్బులు అయితే సంపాదించాడు. ఆ డబ్బులతోనే అక్కడ ఉండే స్థానికంగా ఉండే పేదవాళ్లకు పంచడం కావచ్చు, అలా పంచుకుంటేనే వీడియోలు పొందుపరిచి
ఆయన యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యాడు. అటు ఒక తెలుగులోనే కాదు, అటు తమిళ్ కావచ్చు, కన్నడ, ఇటు మొత్తానికి 4-5 భాషల్లో కూడా హర్ష సాయికి సంబంధించిన వీడియోలు కావచ్చు, హర్ష సాయికి సంబంధించిన కంటెంట్ అయితే ఉంది. దాదాపు ఇతని వాయిస్ తోనే చాలా చాకచక్యంగా వ్యవహరించి చాలా డబ్బులు అయితే పోగు చేసేవాడు. ఆ డబ్బులనే ఇటు పేదవాళ్ళకు పంచుకుంటూ యూట్యూబ్ లో అయితే ఫేమ్ అయితే అయ్యాడు. అయితే ఈయనపై గతంలో బెట్టింగ్ యాప్ కు సంబంధించిన వివాదాల్లో కూడా చాలా ఫిర్యాదులు అయితే అందాయి. గేమింగ్ యాక్టింగ్ ఉల్లంఘించాడని హర్ష సాయి పై కూడా తెలంగాణ డీజీపీకి అయితే గతంలో పలువురు అయితే కంప్లైంట్ కూడా చేశారు. అయితే తనను బెట్టింగ్ గేమ్స్ కు బానిస చేశారా అన్న దానిపై కూడా హర్ష సాయి పై కూడా విచారణ అయితే గతంలో 1-2 సార్లు విచారణ కూడా జరిగింది. అయితే ఏపీలో చాలా మంది బాధితులు అయితే ఇప్పుడు తెరపైకి కూడా వస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు వెలుగులోకి రాలేకపోయారు. హర్ష సాయి అనేవాడు చాలా ప్రాచుర్యం పొందిన వ్యక్తి. ఆయనపై మనం ఫిర్యాదు చేస్తే ఎలా అని కూడా భయపడిన వారు బాధితులు. ఇప్పుడు హర్ష సాయి కేసు వెలుగులోకి రావడంతో ఒక్కొక్క సంఘటన అయితే బయటికి వస్తున్నట్టయితే మనం చూస్తున్నాం. దాదాపు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసమే అసలు చాలా డబ్బులు అయితే హర్ష సాయి అయితే తీసుకునేవాడు. ఇటు నార్మల్ క్రికెట్ బెట్టింగ్స్ కావచ్చు, ఇలా గేమింగ్ బెట్టింగ్స్ కావచ్చు, క్రిక్ బాజ్ లాంటి చాలా వాటిలలో కూడా చాలా గేమింగ్ ప్లాట్ఫామ్ లో కూడా హర్ష సాయికి అయితే దాదాపు అన్నిట్లో కూడా హర్ష సాయి అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కానీ విదేశాలకైతే పారిపోవడంటూ మొదటి నుంచి సమాచారం ఉన్నప్పటికీ కూడా సిపి అవినాష్ మహంతి కూడా బాధితురాలు అయితే విదేశాలకు పారిపోయి ప్రయత్నాలు చేశాడంటూ కూడా బాధితులు అయితే ఫిర్యాదు చేసింది. ఆ సోషల్ మీడియాలో కూడా తనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా ట్రోల్స్ అయితే జరిగాయి. అయితే హర్ష సాయి ఎక్కడికి పోయాడు అనే జాడ కోసం అయితే నార్సింగ్ పోలీసులు అయితే ముమ్మరంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఒక స్పెషల్ టీమ్ ను, ఒక బృందాన్ని కూడా రంగంలోకి దించి హర్ష సాయి కోసం అయితే వెతుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను కూడా ఇప్పుడు అరెస్ట్ చేసిన నార్సింగ్ పోలీసులు హర్ష సాయి విషయంలో ఎందుకు డిలే అవుతుంది అనే క్వశ్చన్ మార్క్ కూడా అందరిలో అయితే నెలకొంది. ఆయన వెనక బడా నాయకులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే బెట్టింగ్ యాప్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అసలు హర్ష సాయిని ఇంకా పట్టుకోవడంలో పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారు అనే దానిపై కూడా అందరికి ప్రశ్నార్థకంగా మారింది. కానీ మన 4S టీవీ మాత్రం చాలా కీలక సమాచారం అయితే సేకరించినట్టయితే చూసుకుంటున్నాం. అటు బ్యాంకాక్ అయితే వెళ్ళాడు విమానంలో అన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. ఇక ఏది ఏమైనా ఒక 24 ఏళ్ల యువకుడు ఉన్నట్టుండి తక్కువ కాలంలో ఎక్కువ ఫేమ్ని సొంతం చేసుకోగలిగాడు. ఆ ఫేమ్ వచ్చిందని చెప్పి సేవ ముసుగులో సేవ చేస్తున్నానని చెప్తూ దాన్ని వీడియో రికార్డ్ చేస్తూ పబ్లిసిటీలోకి వచ్చాడు. ఆ పబ్లిసిటీని ఆసరాగా తీసుకొని సేవ అనే ముసుగు ధరించి ఎంతోమంది అమాయక యువతి యువకులను బెట్టింగ్ వ్యవహారంలోకి, బెట్టింగ్ మాయలోకి, ఉచ్చులోకి దింపి వాళ్ళని ఎన్నో లక్షల, వాళ్ళకి ఎంతో విలువైనటువంటి ఆస్తులను, వాళ్ళ ప్రాణాలు తీసుకునే సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చాడు. ఇక తాను నటించినటువంటి సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా మోసం చేస్తూ తనను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఆ యువతి, ఆ బాధితురాలు అయితే కేసు పెట్టింది. ప్రస్తుతం అతని పైన కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైంట్ ఎప్పుడైతే నమోదైనప్పటి నుంచి హర్ష సాయి అజ్ఞాతంలో ఉన్నాడు. అజ్ఞాతంలో ఉంటూ తనకు సంబంధించినటువంటి కొన్ని ఆడియో కాళ్ళు, వీడియోలు అవి ఎడిటెడా స్క్రిప్టెడా తెలీదు, అవి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. కానీ హర్ష సాయి మాత్రం దొరకట్లేదు. ఇక హర్ష సాయి మీద కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. 2 స్పెషల్ టీమ్గా విభజించి విజయవాడ, విశాఖకు సంబంధించి 2 బృందాలను అయితే పంపినట్టు తెలిసింది గతంలో. ఇక ఇప్పుడు ఇంతవరకు కూడా హర్ష సాయిని అయితే పట్టుకోవాలి. ఇక హర్ష సాయికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఎక్కడ ఉన్నాడు, ఎలా వెళ్ళాడు ఏందనేది మన 4 టీవీ అయితే వెలుగులోకి తెచ్చింది. దాని గురించి ఇప్పుడైతే మనం డిస్కస్ చేసాం. హర్ష సాయి ప్రజెంట్ పటాయాలో ఉన్నాడు, హైదరాబాద్ కోటల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు తనని పోలీసులు ఏ విధంగా పట్టుకుంటారు, హర్ష సాయిని పట్టుకోగలుగుతారా, లేదంటే హర్ష సాయి ఎక్కడి నుంచి ఏమైనా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇది ఇక హర్ష సాయికి సంబంధించి మనం స్టార్టింగ్ నుంచి 4 టీవీ మొట్టమొదటిగా బ్రేక్ చేసింది. అతనికి సంబంధించి, అతని తండ్రికి సంబంధించి చీకటి కోణాలను, తన బాధితులకు సంబంధించిన వివరాలను కూడా మనం గత కొంతకాలంగా బయట పెడుతూనే వస్తున్నాం. సత్యం భగవంతుని కన్నా గొప్పది అనే నినాదాన్ని నమ్మే 4 టీవీ అందుకు తగ్గట్టుగానే తన ప్రయత్నాన్ని, తన శక్తి వంచన లేకుండా చాలా శ్రమిస్తూ నిజాలను బయటకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తూ వస్తుంది. ఇది 4 టీవీలో ఇప్పుడు చూస్తున్నాం. మనం ఇప్పటివరకు చూసినట్టు బిగ్ బ్రేకింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 టీవీ.